Hello everyone, welcome back to our channel విహాన్ వండర్స్. ఈ రోజు వచ్చే వీడియో విహాన్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉందండి. దానికోసం అయితే మేము ఎలా రెడీ అవుతున్నాం, విహాన్ని ఎలా రెడీ చేస్తున్నాము అనేది అయితే చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే షేర్ చేస్తానండి యాన్యువల్ డే మొత్తం. ఇక్కడైతే విహాన్కి ఇది పంజాబీ స్టైల్ది డ్రెస్ అయితే ఇచ్చారండి. అది ఒక డాన్స్ ఉంది. సో దాన్ని అయితే ఇంటి దగ్గర నుంచి రెడీ చేసుకొని రమ్మన్నారు. సో అది కొంచెం కష్టంగా ఉంది వీడియో తీయడానికి. విహాన్ సపోర్ట్ చేయలేదు, సో తీయట్లేదు. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకోటి వేసేసాను. పంచ చూసారా, అట్లా అయితే వచ్చిందండి. ఈ రోజు ఫస్ట్ టైం అండి విహాన్ ఏమనకుండా నీట్ గా రెడీ అవుతున్నాడు. పైన అది పెట్టుకొని చిన్న పిల్లలకి ఇలా ఏమైనా రెడీ చేయాలంటే చాలా కష్టం అండి. ఇంకా అబ్బాయిల కన్నా ఇట్లా సింపుల్ గా అయిపోయింది. అమ్మాయిలకైతే అసలు హెయిర్ లేదు, వాళ్ళకి జడ, హెయిర్ స్టైల్ అవన్నీ ఇంకా కష్టం అనిపిస్తుంది. ఖచ్చితంగా మనకి ఇలాంటివి తెలిసి ఉండాలి. ఇక్కడ ఇంకా ఇది వచ్చి ఇండియన్ హెరిటేజ్ అకాడమీలో అయితే వీళ్ళకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు బెంగళూరులో చాలా వరకు స్కూల్స్ లో అయితే కన్నా సపరేట్ గ్రౌండ్ అలా ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ సపరేట్ గా ఏదన్నా ఫంక్షన్ హాల్ లాగా తీసుకొని చేస్తారండి. దీంట్లోనే మనకి డాన్సెస్, మ్యూజిక్, తబలా, షూటింగ్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ నేర్పించడం అలాంటి క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కోరమంగళ 8th బ్లాక్ అండి. వెళ్ళి మనం అక్కడైనా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడే మనకి శ్రీ సత్యసాయిది ఒక చిన్న టెంపుల్ లాగా అయితే ఉంది. పిల్లలు ఈ మధ్య ఇట్లా ఏమంటారు, మనకి బయట వర్చువల్ గా నేర్చుకోవడం కంటే ఇట్లా డైరెక్ట్ గా వెళ్ళి నేర్చుకోవడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కోరమంగళ 8th బ్లాక్ లో అయితే ఉందండి, వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఇది అండి మెయిన్ హాల్. చూసారా, చాలా సింపుల్ గా అయితే ఇలా స్టేజ్ ని డెకరేట్ అయితే చేశారు. మొత్తం ఇండియా థీమ్ లో చేశారు. పిల్లలు కొంతమంది అయితే రెడీ అయ్యి వచ్చారు, ఇంకొంతమంది అయితే రాలేదు. చాలా లేట్ అవుతుంది. చూసారు, ఈవెన్ టీచర్స్ కూడా అండి, అదే ఒక్కొక్క స్టేట్ కి ఒకటి రిప్రజెంట్ చేస్తూ టీచర్స్ కూడా అలాగే రెడీ అయ్యారు. పేరెంట్స్ కి కూడా అలానే రెడీ అవ్వమన్నారు. పిల్లలకి కూడా సేమ్ అలానే అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ అయితే డ్రెస్సెస్ కానీ డాన్సెస్ కానీ అన్ని అలానే పెట్టారు. ఇక్కడ ఇంకా టీచర్స్ కూడా అయితే వచ్చేసి అందరినీ గ్రీట్ చేస్తారు. ఇక్కడ విహాన్ పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని మేడం చూసి షాక్ అయిందండి. ఏంది ఇంత సైలెంట్ గా ఉన్నారు, అసలు వీళ్ళిద్దరు పక్కన పక్కన అస్సలు కూర్చోకూడదు, వీళ్ళిద్దరు ఇలా ఉంటే మాకే కష్టం అనేసి. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ 9:30కి రమ్మన్నారు, 10 అయింది. ఇంకా కొందరు స్టూడెంట్స్ రాలేదని మేడం అయితే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతుందండి. మాకైతే మేము కరెక్ట్ గా ఆన్ టైం ఇంకా ముందైనా వెళ్తాం. కానీ ఇక్కడ ఉన్నారండి కొందరు చాలా లేట్గా వచ్చారు, 10 పైన కూడా వచ్చారు. అంటే మేబీ పిల్లలు రెడీ అవ్వరు, అట్లా గిల్టీగా ముందు కూడా వచ్చారు. ఇక్కడైతే వాళ్ళకి ఎనర్జెటిక్ గా కొంచెం సేపు హిప్ హిప్ హురే అని అయితే చెప్పిస్తుంది. So let me set my expectations first very clearly. We don't want any of your parents to come here. Yeah, going to be anybody with the decorations here. Indian tradition. నెక్స్ట్ ఇక్కడ ఇంక ఈ అబ్బాయి అయితే వెల్కమ్ ది స్పీచ్ అయితే ఇస్తున్నాడు. ఇంత చిన్న పిల్లలకి ఇవన్నీ నేర్పించి ట్రైనింగ్ ఇవ్వడం అంటే చాలా కష్టం అండి. దట్టు వాళ్ళు చాలా చేయడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ and hit the bell icon to get the notification.